హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి పల్లె రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మనము సీజన్లో దొరికేటటువంటి చింతకూరతో పప్పు అయితే చేసుకుందాము. ఇక్కడ చూసారా మెజరింగ్ కప్తో పాటు నేనైతే ఒక కప్పుకి ఇంకా కొంచెం తక్కువగా కూడా నేను పప్పు తీసుకున్నాను. దాన్ని అయితే శుభ్రంగా కడుక్కున్నానండి. చూసారు కదా కడుక్కున్నాను. ఇప్పుడు చింతకూర అయితే తీసుకుంటున్నాను. పప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి సరిపడగా ఎంతైతే పడుతుందో మనం చూసుకుని మీకు కావాల్సినంతగా చూసుకుని మనమైతే ఇక్కడ చింతకూరని తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ శుభ్రం చేసేసి కడిగేసి నేనైతే పప్పులో వేసాను. తుంచేసి కడిగి వేస్తారండి. ఎప్పుడు కూడా చింతకూరని తుంచేసి కడగొద్దు, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు నేనైతే కడిగేసి నేను ఆకు లేతగా చిన్నగా ఉంది కాబట్టి నేనేం తుంచలేదు కాబట్టి అందులో సరాసరి వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి తగినంత నీళ్లు పోసుకోవాలండి. తగినంత నీళ్లు పోసుకుని మనమైతే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా కనీసము 4 విజిల్ అయినా రానివ్వాలన్నమాట పప్పుని. 4 విజిల్ వచ్చిన తర్వాత చల్లారనిచ్చి దింపేసుకోవాలి. చల్లారాక మూత తీసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత శుభ్రంగా దాన్ని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయితే శుభ్రంగా మనమైతే మెత్తగా మెదుపుకోవాలన్నమాట. పప్పుని బాగా మెదుపుకుని అందులో కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారము అలాగే కొంచెం నీళ్లు కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలండి. ఈ చింతకూరలో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకేంటంటే సీజనల్గా దొరికేటటువంటి ఒక మంచి ఫుడ్ అన్నమాట. ఇందులో సి విటమిన్ అనేది చాలా అధికంగా ఉంటుంది. సి విటమిన్ మన బాడీకి ఎంతో అవసరం అండి. కాబట్టి ఇందులో ఎటువంటి రసాయనాలు కెమికల్స్ లేకుండా న్యాచురల్గా వచ్చేటటువంటి చింతకూరని ప్రతి ఒక్కరూ సీజన్లో తప్పకుండా తినండి. ఆరోగ్యానికైతే ఎంతో మంచిదన్నమాట. ఇప్పుడు ఈ యొక్క పప్పునైతే ఈ విధంగా మనము ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పుని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మీకు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. బాగానే హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు నేనైతే ఇవే తాలింపు వేస్తున్నాను. చూసారు కదా వీటినైతే వేయించేసుకోవాలన్నమాట. శుభ్రంగా వేయించేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. వేసుకుని బాగా వేయించాలి. అది వేగిన తర్వాత అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి. ఎందుకంటే పసుపు వేగకపోతే పచ్చివాసన అనేది వస్తుంది. కాబట్టి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని ఈ తాలింపునైతే వేపాలన్నమాట. చూసారు కదా వేగిన తర్వాత ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. పప్పు అయితే తాలింపు అయితే అయిపోయిందండి. చూసారు కదా దీన్ని ఒకసారి మరలా మా తాలింపు అంతా పప్పులో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన చింతకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.